దైవ సేవకుడు ఫాదర్ సిల్వియో పస్క్వాలి పీమే 1914వ సంవత్సరంలో పునీత అన్నమ్మ గారి సత్యోపదేశ సభను స్థాపించారు. ఈయన క్రీస్తు యొక్క ఉత్తమ శిష్యుడు మరియు ఆదర్శ మిషనరీ. 1924వ సంవత్సరంలో పరమపదించిన పస్క్వాలి గారి శతవర్ధంతిని ఈ 2024వ సంవత్సరంలో స్మరణోత్సవంగా కొనియాడుచున్నాము. ఈ శుభ సందర్భంగా ఫాదర్ సిల్వియో పస్క్వాలి గారి జీవిత విశేషాలను మరియు మిషనరీ కృషిని ఈ డాక్యుమెంటరీ ఫిలిం ద్వారా మీకోసం సమర్పిస్తున్నాము. దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. నా తరపున, నా క్రీస్తు విశ్వాసుల తరపున, సహృదయులైన నా ప్రియమైన దాతలకు, ప్రోత్సాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. పాస్క్వాలి గారు ఇటలీ దేశంలోని పిచనింగో అనే గ్రామంలోని పౌలో పాస్క్వాలి, మరియా తెరేసా రెస్కాగ్లియో అనే పుణ్య రైతు దంపతులకు 1864 ఏప్రిల్ 5వ తేదీన జన్మించారు. 1864 ఏప్రిల్ 10వ తేదీన విచారణలోని పునీత బర్తలోమియో దేవాలయంలో బిడ్డకు జ్ఞానస్నానం ఇప్పించి అబ్రామో సెకండో సిల్వియో అని నామకరణం చేశారు. శ్రీసభ మరొక పుత్రుని ఒక భావి అపోస్తలుని పొందినది అని అంతటా ఆనందం వెల్లివిరిసింది. పిచనింగో గ్రామంలోని క్రైస్తవ తల్లులందరూ చేసే విధంగానే మరియా తెరేసా రెస్కాగ్లియో కూడా తన కుమారుణ్ణి కరవాజో మదోన్నా మందిరంలో పరలోకమాతకు అర్పించింది. పునీత అబ్బొందియో విచారణలోని లొరెట్టో మాత పుణ్యక్షేత్రంలో యువ పాస్క్వాలి కనబరిచే భక్తి శ్రద్ధలను, చిత్తశుద్ధిని చూసి ప్రజలు ఆశ్చర్యచకితులయ్యేవారు. గుడిలోని దేవమాత తనను చూచి చిరునవ్వులు చిందించేదని వారు చెప్పుకునేవారు. అందుకే తననందరూ దేవమాత వత్తాసు బాలుడు అని పిలుచుకునేవారు. 1871వ సంవత్సరంలో పాస్క్వాలి కుటుంబం పునీత ఇమిరియో ఆలయ విచారణకు అనుసంధింపబడింది. 7 సంవత్సరాల వయస్సు వచ్చే నాటికి సిల్వియో గారు సత్యోపదేశం, ప్రార్థన, కథోలిక జీవన విధి విధానాలన్నీ నేర్చుకుని ప్రథమ దివ్య సత్ప్రసాద స్వీకరణకు ఆతృతగా ఎదురుచూడసాగారు. బెర్గామో గురు పీఠాధిపతి మొన్సిగ్నోర్ వాల్సిచ్చి అల్సాంద్రో గారి పవిత్ర హస్తాల ద్వారా సిల్వియో తన ప్రథమ దివ్య సత్ప్రసాదాన్ని, విశ్వాస ధృవీకరణ సంస్కారం అనగా భద్రమైన అభ్యంగం స్వీకరించారు. ఆధ్యాత్మిక ప్రమాణాలను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించే ఫాదర్ పాస్క్వాలి తల్లిదండ్రులు తాము పేద రైతులైనందున బ్రతుకు తెరువు కోసం ఒకచోట నుండి మరొక చోటకు వెళ్లాల్సి వచ్చినప్పటికీ తమ బిడ్డలను కథోలిక విశ్వాసంలో పెంచే బాధ్యతకు ప్రాధాన్యతనిచ్చారు. 1878వ సంవత్సరంలో తన 12వ ఏట పునీత అబ్బొందియో విచారణలోని లొరెట్టో దేవమాత పుణ్యక్షేత్రంలో పాస్క్వాలి గారు దివ్యబలి పూజార్చనలో అచంచల భక్తితో పూర్తిగా నిమగ్నమయ్యున్న సమయంలో ప్రభుయేసు స్వరం విన్నాడు. పాస్క్వాలి, వచ్చి నన్ను అనుసరించుము.
తన దైవ పిలుపునకు ఇది ఒక ధృవీకరణయని, ఒక గురువుగా, ప్రేషితునుగా తన జీవితాన్ని అర్పించుకునేందుకు ఇది ప్రేరణ అని, పరిశుద్ధ కన్యమరియ తనకు అందించిన అమూల్యమైన కానుక అని ఫాదర్ పాస్క్వాలి ఎప్పుడూ ఘనంగా చెప్పుకుంటుండేవారు. అంతటితో ఆగక తన తల్లి తనను పసిబిడ్డగా ఉన్నప్పుడే మరియమాతకు అంకితమిచ్చింది అంటూ వాళ్ల అమ్మకొక పొగడ్తనందించేవారు. ఏమాత్రం ఆలస్యం లేక తన 12వ ఏటనే పాస్క్వాలి గురు విద్యాలయంలో చేరి విద్యలోనూ, విజ్ఞతలోనూ, భక్తి శ్రద్ధలలోనూ, నడవడికలోనూ చక్కగా రాణించాడు. తనలోని గుణాత్మక విశిష్టతలను గుర్తించి క్రెమోనా గురుపీఠ గురు విద్యాలయం వారు పాస్క్వాలిని బంగారు పతకంతో సత్కరించారు. క్రెమోనా సెమినరీ చరిత్ర పుటలలో శ్రీసభ చట్టం బోధనాచార్యులు ఫాదర్ ఆంజెలో బెరింజి గారు ఇలా వ్రాశారు: పాస్క్వాలి తన గురు విద్యాలయ శిక్షణ కాలంలో భక్తిలోనూ, చదువుల్లోనూ ఎల్లప్పుడూ గొప్పగా రాణించాడు. పాస్క్వాలి గారు డీకను స్థాయికి అర్హత పొంది 1887 సెప్టెంబర్ 17వ తేదీన డీకనుగా అభిషేకం పొందాడు. ఆ తర్వాత 1887 డిసెంబర్ 17వ తేదీన అప్పటి క్రెమోనా పీఠాధిపతి అయిన మోన్సిగ్నోర్ జెర్మియా బొనుమెల్లి గారి హస్తాల మీదుగా గురువుగా అభిషిక్తులయ్యారు. ఆ మరుసటి దినమే ఫాదర్ పాస్క్వాలి జెనివోల్టా గ్రామ విచారణకు అసిస్టెంట్ గురువుగా నియమింపబడ్డారు. అక్కడున్న విచారణ గురువు ఫాదర్ లియోనీ గారు వారిని జెనివోల్టాకు ఆహ్వానిస్తూ ఇలా అన్నారు: మీరు నిజంగా మన్ననలు పొందిన మంచి గురువై ఉంటారు. ఎందుకంటే పీఠాధిపతులు మిమ్మల్ని నాకు బహుమానంగా ఇస్తున్నానని అన్నారు. సహాయక గురువుగా జెనివోల్టా విచారణలో అడిగిన ఫాదర్ పాస్క్వాలి గారు పేదల అభ్యున్నతి కోసం ఆయా సంఘాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి హక్కులను కాపాడుచూ తద్వారా వారికెంతో లబ్ధిని చేకూర్చారు. కథోలిక కార్యాచరణ ఉద్యమం, కథోలిక పరస్పర సహాయక సంఘం సహాయంతో ఈ పవిత్ర కార్యసాధన కోసం స్వచ్ఛంద యోధుల బృందాన్ని ఏర్పాటు చేసి శాంతియుత పోరాటాన్ని నిర్వహించారు. క్రెమోనా గురుపీఠంలో తన 9 సంవత్సరాల పరిచర్య గురించి ఫాదర్ బెరింజి గారు ఇలా పేర్కొన్నారు: ఫాదర్ సిల్వియో గారు తన నిర్మలత్వంతో, స్వచ్ఛమైన ప్రవర్తనతో, దేవుని మహిమ కొరకు, ఆత్మల శ్రేయస్సు కొరకు తనలో గల తపన, పట్టుదలతో అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. 1896వ సంవత్సరంలో ఫాదర్ పాస్క్వాలి గారు తన పిలుపులోని అంతర్గత పిలుపుని విన్నారు. ఒక గురుపీఠ గురువుగా కాక ఒక మఠవాస ప్రేషిత గురువుగా మారాలన్న ప్రేరణ, కోరిక తనలో జనించింది. ఒక ఆధ్యాత్మిక మఠం ద్వారా పేదలకు, అభాగ్యులకు ప్రేషిత సేవలందించేందుకు అంకితమవ్వాలని, అందుకు తగిన విధంగా సంసిద్ధమవ్వాలని పిమే సెమినరీలో చేరారు. ప్రేషిత సేవా శిక్షణ ముగిసిన తర్వాత మిషనరీ సేవాదీక్ష పిలుపులోని ప్రామాణిక విలువలకు కట్టుబడి పవిత్రాత్మతోనూ తన సభ లక్ష్యాలతోనూ నింపబడి ఒక పరిపూర్ణ ప్రేషితుని శైలిలో తన మఠ సభ్యులతో, తన కుటుంబ సభ్యులతో మనం మరలా పరలోకంలో కలుసుకుందాం అని వీడుకోలు పలికారు. అగ్రపీఠాధిపతి కార్డినల్ కార్లో అంద్రియా ఫెరారి గారి ఆశీస్సులతో 1897 సెప్టెంబర్ 24వ తేదీన మిలాన్ నగరం నుండి బయలుదేరి త్రియస్తే ఓడరేవులో నౌకపై కాలు మోపారు. అది పీమె సభ మిషనరీల 45వ వీడ్కోలు. 1897 అక్టోబర్ 18వ తేదీన ఫాదర్ పాస్క్వాలి భారతదేశంలో బొంబాయి నౌకాశ్రయం చేరుకున్నారు. దిగిన వెంటనే భారత భూమిని తన ద్వితీయ జన్మభూమిగా స్వీకరించి గౌరవ సూచనగా ప్రేమతో నేలను ముద్దాడారు. మొన్సిగ్నోర్ అంద్రియ పీటర్ విగానో పీమే గారు ఫాదర్ పాస్క్వాలి గారిని భరత భూమికి సాదరంగా ఆహ్వానించారు. 1897 అక్టోబర్ 20వ తేదీన ఫాదర్ పాస్క్వాలి గారు తన ప్రేషిత సేవాక్షేత్రమైన హైదరాబాదుకు ఆనందంగా చేరుకున్నారు. ఫాదర్ పాస్క్వాలి హైదరాబాదుకు చేరుకున్నప్పుడు భారతదేశం ఒక ఉపఖండంగా పురాతన నాగరికతతో, వివిధ భాషలు, వైవిధ్యమైన సంస్కృతులు, భిన్న మతాలతో విలసిల్లుతోంది. విపరీతమైన ఎండవేడిమి కారణంగా వివిధ ప్రాంతాలు తిరిగి సువార్తను బోధించటం తనకు కష్టతరంగా మారింది.
కొత్త వాతావరణానికి, కొత్త ఆహార అలవాట్లకు, కొత్త సంస్కృతులకు, కొత్త భాషలకు అలవాటు పడటం తనకొక సవాలుగా మారింది. అయినప్పటికీ ఈ అవాంతరాలన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని తన అద్భుతమైన ప్రతిభను, సహనశీలతను ప్రదర్శించారు. పరిస్థితులకు అలవాటు పడటంలో ఆయన సర్దుబాటును చూసి ప్రజలు ఆశ్చర్యపడినప్పుడు ఆయన ఇలా అనేవారు: దేవుని కృపా కటాక్షంతో నేను సర్దుబాటు చేసుకోగలననే నమ్మకం నాకుంది. నిజ దేవుని తెలియని ఇంతమంది ప్రజలను చూసినప్పుడు నాకు బాధ కలుగుతుంది. నాకు ఇక్కడి భాష తెలియకపోవడం కష్టంగానే ఉంది. కానీ నాలోని ఈ భావన నన్ను ఈ స్థానిక భాషను త్వరగా బాగా నేర్చుకునేలా ప్రేరేపిస్తుంది. వెళ్ళి సువార్తను బోధించండి అని ప్రభు అపోస్తలులకు ఇచ్చిన ఆదేశాన్ని నెరవేర్చేందుకు ఆయన ఉర్రూతలూగేవారు. ప్రయాణ సమయంలో కూడా బోధిస్తూ ఉండటం ఆయనకు ఆనందదాయకంగా ఉండేది. 1898 మార్చి 6వ తేదీన ఆయన తన తొలి ప్రేషిత సేవా బాధ్యతను కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాలోని ముద్గల్ ప్రాంతంలో ప్రారంభించారు. అక్కడ ఆయన ఒక పాఠశాలను, ఒక చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించారు. అంతేకాక ఆయన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో తన కృషిని కొనసాగించారు. అప్పట్లో రాయచూరు, బీడ్ జిల్లాలు హైదరాబాద్ పీఠ పరిధిలో ఉండేవి. ఒక గ్రామం నుండి మరో గ్రామానికి దూరం ఉండటం వల్ల ఫాదర్ పాస్క్వాలి కొన్నిసార్లు రాత్రిపూట ఎడ్ల బండిలోనే గడిపేవారు. ఆయన నిరంతరం ఒక యేసు శిష్య సంచారిగా జీవించాడు. కొన్నిసార్లు చెట్ల నీడే ఆయన వసతి గృహం అయ్యేది. ఆ చెట్టు క్రిందే గుడిసె బండిలోనే దివ్య బలిపూజ సమర్పించేవారు. చాలామంది యేసుక్రీస్తు గురించి తెలియక చీకటిలో తచ్చాడుతూ కొట్టుమిట్టాడుతున్నారనేదే నా మనోవేదన. క్రీస్తు కోసం ఆత్మలను రక్షించాలనే తన ప్రగాఢమైన తపనను నెరవేర్చాలని ఆయన తీర్మానించుకున్నాడు. 1902వ సంవత్సరంలో ఫాదర్ పాస్క్వాలి అక్కంపల్లి బదిలీ అయ్యారు. ఇదే ఆయన తొలి తెలుగు ప్రేషిత సేవా క్షేత్రం. అదో అడవి ప్రాంతం. అటు ప్రాంతాలకి ప్రయాణ సౌకర్యాలు అసలే లేవు. పైగా ఆయనకు స్థానికుల భాష కూడా రాదు. కాబట్టి ఆయన తన వాక్య పరిచర్య కోసం ఒక అనువాదకుని సహాయం తీసుకున్నారు. నేను నమ్ముకున్న నా దేవుడు చాలని వనరులున్నప్పటికీ తన పేరిట చేసే ప్రతి ప్రయాసను కూడా దీవిస్తాడని నిరూపించుకున్నాడు. నేను ఏ చిన్న మంచి పనినైనా చేయగలిగానంటే అది వారి సహాయంతోనే. నేను వారికి రుణపడి ఉన్నాను. అయినా ఈ అల్పమైనది కూడా పరలోక రాజ్యంలో వారికే చెందుతుంది. 1902 నుండి 1915 వరకు ఫాదర్ సిల్వియో పాస్క్వాలి గారు మఠంపల్లి, దాని పరిసర గ్రామాల్లో తన సేవలను అందించారు. ఆయన నిర్వహించిన సత్యోపదేశ తరగతుల ప్రభావం సుదూర ప్రాంతాలకు విస్తరించింది. చుట్టుపక్కల ప్రాంతాల్లోని అంకిత స్వభావులైన అనుయాయువులను ఆకట్టుకుంది మరియు రాబట్టుకుంది. 1908వ సంవత్సరంలో మఠంపల్లి ఒక విచారణ కేంద్రంగా ఏర్పడింది. ఫాదర్ పాస్క్వాలి తొలి విచారణ గురువుగా నియమితులయ్యారు. అక్కడ ఆయన తన మొదటి దేవాలయాన్ని నిర్మించారు. దీన్ని గురించి ఫాదర్ పీటర్ గార్బెల్లి గారు వ్రాస్తూ, మఠంపల్లి ఇప్పుడొక మంత్రముగ్ధమైన పేరు. అది ఒక గురుపీఠ కేంద్రంగా మారి పీఠాధిపతి ఇక్కడ తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ ఆలయం గురుపీఠ అగ్రదేవాలయం కాగలదు అని వ్యాఖ్యానించారు. ఒక మిషనరీకి ఉండవలసిన గుణాత్మక విలువలన్నిటినీ పుణికిపుచ్చుకొని
ఫాదర్ పాస్క్వాలి త్వరగానే భారతదేశ వాతావరణానికి, భాషకు, జీవనశైలికి అలవాటు పడి తన ప్రేషిత కార్యంలో ప్రామాణికతను, పరిపక్వతను ప్రదర్శించారు. ప్రార్థన తనకు కేవలం యథావిధి కార్యం కాదు, తన దివ్యమైన ప్రేషిత సేవల విజయానికి అదొక ఆవశ్యక శక్తి, ఆలంబన. ఆయన ప్రజల కోసం ఆరోగ్య సంరక్షణ సేవ, పిల్లల కోసం విద్యాసేవ, విధవరాండ్ర కోసం గృహాల నిర్మాణం చేపట్టడం ప్రారంభించాడు. ఒకసారి ఒక స్త్రీ తన కుమార్తెను ఫాదర్ పాస్క్వాలి వద్దకు తెచ్చి తన కుమార్తెను మఠకన్యగా చేర్చుకోమని ప్రాధేయపడింది. దేవునికి అంకితమవ్వాలనే ఆమె అచంచలమైన ప్రేమను ఫాదర్ పాస్క్వాలి ఆమెను అర్థం చేసుకున్నారు. కానీ ఒక మఠకన్యగా ఆధ్యాత్మిక జీవితంలో నిమగ్నమయ్యేందుకు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. ఏమీ చెప్పలేక ఫాదర్ తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. 1912వ సంవత్సరం ఫాదర్ పాస్క్వాలి గురు పట్టాభిషేక రజిత జూబిలీ సంవత్సరం. ఈ సందర్భంగా ఆయన కేవలం పాపుగారు ఆశీర్వదించిన జపమాలను కానుకగా స్వీకరించేందుకు ఒప్పుకున్నారు. తన గురుత్వ రజిత జూబిలీని ఘనంగా నిర్వహించాలని కోరుకున్న వారితో ఆయన ఇలా అన్నారు: పండుగ చేసుకునేందుకు 25 సంవత్సరాలు ఎందుకు ఆగాలి? నాకు సంవత్సరంలో ప్రతిరోజు పండుగే. యేసు ఎప్పుడూ నాతో ఉన్నారు. ప్రతిరోజు ఉదయం నా ద్వారా ఆయన తనను బలిగా అర్పించుకుంటున్నారు మరియు ఆయనే స్వయంగా నాలో ప్రవేశిస్తున్నారు. ఇది భూమిపై స్వర్గం కాదా? ఇది ఎల్లప్పుడూ మనకు మహోత్సవం కాదా? మరువలేని ఈ మధుర కాలంలో ఆయనలో ఒక ఆలోచన పుట్టింది. పేదలు, అణగారిన ప్రజల అభ్యున్నతికి తాను చేస్తున్న సేవలో స్థానిక మఠకన్య సహాయకులను కనుగొనాలనే తలంపు తట్టింది. అన్ని కోణాల్లో, అన్ని విధాలా జాగ్రత్తగా పరిశీలించి దేవుని చిత్తాన్ని గ్రహించేందుకు 2 సంవత్సరాలు పట్టుదలతో ప్రార్థించిన తర్వాత ఒక స్థానిక తెలుగు మఠకన్యల సంస్థను స్థాపించాలని ఫాదర్ పాస్క్వాలి నిర్ణయించుకున్నారు. మఠవాస ఆధ్యాత్మిక జీవితంపై ఆసక్తి, ఇచ్ఛా కలిగిన యువతులను కనుగొనేందుకు ఆయన భీమారం, మఠంపల్లి విచారణల్లోని క్రైస్తవ గ్రామాలన్నిటినీ ఊరూరా తిరిగి అన్వేషించారు. దేవుని వాక్యాన్ని ప్రకటించేందుకు ఉత్తమమైన అభ్యర్థుల్ని కనుగొనాలనే ఆశతో ఆయన రేయింబవళ్ళు సువార్తలు బోధిస్తూ తిరిగారు. దేవుడు తప్పక తన ప్రార్థనలను ఆలకించి బదులిస్తాడనే ప్రగాఢమైన విశ్వాసంతో ఆయన సంతోషంగా వెళ్ళారు. నవంబర్ 6వ తేదీ నాటికి ఆయన శ్రమ ఫలించింది. 7 బాలికలు దేవుని పిలుపునకు స్పందించి బదులిచ్చారు. భీమారం నుండి 3, మఠంపల్లి నుండి మరో 4 ముందుకు వచ్చారు. వారే తొలి తెలుగు నవయవ దైవాంకిత సేవాభిలాష గల అభ్యర్థినులు. హైదరాబాద్ పీఠాధిపతి మోన్సిగ్నోర్
డయోనిజియో విస్మారా గారి అనుమతితో అప్పుడు మఠంపల్లిలో ఉన్న ఇటాలియన్ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్ ఆఫ్ ప్రొవిడెన్స్ వారికి ఈ బాలికల మఠ శిక్షణ బాధ్యతను అప్పగించారు. ఫాదర్ పాస్క్వాలి గారు ఇటలీలో ఉన్న తన ధర్మదాతలకు ఇలా ఉత్తరం రాశారు. ఒక మిషనరీ, ఒక ఉపదేశి లేకున్నా తన ప్రేషిత కార్యాన్ని కొనసాగించగలడు. కానీ ఈ మఠకన్యలు వారి వీరోచిత త్యాగాలు లేకుండా యువతరానికి విద్యా సేవలను కొనసాగించలేరు. 1915వ సంవత్సరంలో ఫాదర్ సిల్వియో పాస్క్వాలి గారు మఠంపల్లి నుండి కృష్ణా జిల్లాలోని పెద్దౌటుపల్లికి బదిలీ అయ్యారు. ఎంతో తపనతో క్రైస్తవత్వంను అభివృద్ధి చేసిన మాతృకేంద్రమైన మఠంపల్లి తన హృదయానికి హత్తుకుపోయిన ఈ ప్రాంతాన్ని వదలటం కష్టమే. అయినప్పటికీ మారు మాట్లాడక ఈ నూతన నియామకాన్ని సంపూర్ణ ఆనందంతో అంగీకరించారు. నాకు ఆ కొత్త ప్రాంతం అప్పగించబడింది. అది కొత్త గుడి, కొత్త క్రైస్తవులతో వసంత శోభలో అడుగిడుతోన్న తరుణం. నా నరాల్లో కొత్త రక్తాన్ని నింపడానికే ఇది జరిగింది. ఈ గ్రామాన్ని వీడే ముందు విచారణ అభివృద్ధి కొరకు తాను చేసిన అప్పులను తీర్చేందుకు తన ఎద్దులను, ఎడ్లబండిని వేలం వేశాడు. తాను ఎన్నో గ్రామాలకు వెళ్ళి సువార్తను వ్యాప్తి చేసేందుకు ఎంతగానో సహాయపడిన ఎద్దులను, ఎడ్లబండిని అధిక మొత్తానికి వేలం పాడిన వ్యక్తి తన తోటి గురువు తన కళ్ళెదుటే తీసుకెళ్లారు. ఆయన తన ఎద్దులని ఎంతగానో ప్రేమించాడు. కానీ వాటికి దూరమయ్యే సమయం వచ్చేసింది. చివరికి తాను 13 సంవత్సరాల పాటు విచారణ గురువుగా సేవలందించిన మఠంపల్లిని, చుట్టుపక్కల గ్రామాలను వదిలి వెళ్లారు. ఫాదర్ పాస్క్వాలి గారి పరిచర్యలో మఠంపల్లి గ్రామం క్రైస్తవ విశ్వాస వెలుగుగా, క్రీస్తుకు సాక్ష్యం పలికే కేంద్ర బిందువుగా విరాజిల్లింది. ఫాదర్ పాస్క్వాలి గారు పెద్దౌటుపల్లి గ్రామంలో తన ప్రేషిత పరిచర్యలను కొనసాగించి విజయవాడ మండలంలో క్రైస్తవ మతానికి గొప్ప ఖ్యాతిని తీసుకొచ్చారు. వారి ప్రేరణాత్మక సేవలను చూసి మోన్సిగ్నోర్ విస్మార గారు వారిని వృద్ధ సిపాయి అని పిలిచేవారు. ఆయనలోని గుణాత్మక నిపుణతలను, సామర్థ్యాన్ని, ఆత్మల పట్ల తపనను గుర్తించిన పీఠాధిపతి వారిని త్వరలోనే 1917వ సంవత్సరంలో ఏలూరుకు బదిలీ చేశారు. ఏలూరుకు పరిసర గ్రామాలైన లింగంపాడు, రంగాపురం, అగడలంక, సత్తెనపాడు, శనివారపుపేట, దుగ్గిరాల, దెందులూరు, ఒట్లూరు, పెద్దపాడు తదితర అనేక గ్రామాలతో కూడిన విశాలమైన ప్రేషిత సేవాక్షేత్రం ఆయన రాకకై ఎదురు చూడసాగింది. ఒట్లూరు గ్రామంలో ప్రజల బ్రతుకులను బుగ్గిపాలు చేస్తూ కనికరం లేని కలరా మహమ్మారి అనే అంటువ్యాధి ఆ ప్రాంతమంతటా ప్రబలింది. కోలాహలంగా ఉండే వీధులు ఏడ్పులు, పెడబొబ్బలతో మారుమ్రుగాయి. రోగాలు, ప్రాణ నష్టాలతో ప్రజా జీవితం అల్లాడిపోయింది. కుటుంబాలు జీవితంలోని కఠోరమైన చేదు నిజాలను కళ్ళారా చూశాయి. భయంకరమైన అనుభవాలను చవిచూశాయి. కళ్ల ముందు జరుగుతున్న వినాశనాన్ని, ప్రజల ఆవేదనను చూసిన ఫాదర్ పాస్క్వాలి గుండె బరువెక్కింది. ఎలాగైనా వారి దుఃఖభారాన్ని తొలగించాల్సిన బాధ్యత తనపై ఉందని భావించాడు. వారి బాధను చూడలేక వారి కోసం తాను ఏకాంత ఉపవాస ప్రార్థనకు దిగాలని నిశ్చయించుకున్నాడు. ఆ దుర్భర పరిస్థితుల్లో దేవుని దయా కనికరాలను ఆశ్రయిస్తూ స్వస్థత, ఉపశమనాల కోసం కన్నీటి ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిని ఆశ్రయించి దేవునితో మౌనంగా సంభాషిస్తూ
భక్తి శ్రద్ధలతో ఆయన చేసిన తపో ప్రార్థనలు రాత్రంతా కొనసాగాయి. ఉదయాన్నే కన్నీళ్లు నిండిన నయనాలతో గ్రామమంతా తన గది ముందు నిలబడి ఉండటం చూసి ఫాదర్ పాస్క్వాలి ఆశ్చర్యపోయారు. వారి కళ్ళు వాచి ఉన్నాయి. వారు ఆయన వద్దకు ఏడ్చి మొరపెట్టుకునేందుకు రాలేదు. ఆయనకు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకునేందుకు వచ్చారు. స్థానిక సాక్షుల ప్రకారం కలరా వ్యాధి అద్భుత విధంగా తగ్గుముఖం పట్టింది. తాను పేదరికంలో జీవిస్తూ ఉన్న కొద్దిపాటి వనరులతోనే నిరుపేదల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ అనాథలు, అభాగ్యులకు సహాయం అందించాడు. ఇచ్చేది ధారాళంగా ఉంటే వచ్చేది కూడా ధారాళంగా ఉంటుంది అన్నదే ఆయన తత్వం. అతనిలోని ఈ పారలౌకిక నైజం వల్ల ఫాదర్ పాస్క్వాలి ఏలూరు అపోస్తలుడు అని, దేవుని మనిషి అని, దివ్య దర్శనం గల వ్యక్తి అని, దైవ సేవకుడు అని అనేక బిరుదులు సంపాదించుకున్నాడు. ఆ రోజుల్లో అంటరానితనం అనే అమానుష రుగ్మత కారణంగా కులాన్ని బట్టి అనుచిత రీతిలో వేర్వేరు తరగతులు నిర్వహించటం భారతదేశంలో సర్వసాధారణ విధానంగా ఉండేది. పెద్దపాడు గ్రామంలోని భూస్వాములు అణగారిన వర్గానికి చెందిన క్రైస్తవులపైన దాడికి దిగారు. చివరికి వాళ్ల పొలాల్లోని పంటలను కూడా కాల్చి బూడిద చేశారు. మరుసటి రోజు ఫాదర్ వద్దకు వచ్చి తమ గోడుని వెళ్ళబోసుకున్నారు. తమకు సహాయపడమని వేడుకున్నారు. అణగారిన ప్రజల మీద ఫాదర్ పాస్క్వాలీకి అంతమైన ప్రేమ. వారిలో తాను ఒకడిగా కలిసి జీవించాడు. వారి కష్టాలు చూసి ఆయన గుండె ద్రవించిపోయింది. ఈ సంఘటనతో ఆయన హృదయతాపం తారాస్థాయికి చేరింది. ఆ రాత్రంతా దివ్య సత్ప్రసాద ప్రభు ఎదుట మోకరించి ప్రార్థించారు. ఉదయాన్నే ఆ సంఘటన తీవ్రతను వెల్లడిస్తూ కలెక్టర్కు లేఖ రాశారు. సుదీర్ఘమైన చర్చల తర్వాత ఫాదర్ పాస్క్వాలి, కలెక్టరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. నాశనమైన పంటలకు నష్టపరిహారం చెల్లించేందుకు కలెక్టర్ ఒప్పుకున్నాడు. అలా వారికి పెద్ద మొత్తంలో డబ్బు అందచేయటమే కాక వారికి కొంత భూమిని ఉచితంగా ఇచ్చాడు. అందులో వ్యవసాయం చేసుకుంటే ఆ తర్వాత అది వారి సొంతమవుతుందని భరోసా ఇచ్చాడు. దాంతో
పేద ప్రజల ఆనందం కట్టలు తెంచుకుని పొంగి పొర్లింది. ఫాదర్ పాస్క్వాలి స్థానిక భాషను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ప్రజల్లో నమ్మకాన్ని దృఢీకరించాడు. మూఢనమ్మకాల నుండి విముక్తి కలిగించాడు. బడుగు వర్గాల వారికి అండగా నిలిచి ప్రోత్సాహం అందించాడు. దేవునికి మానవులకు సేవ చేసేవారిని దేవుడు దీవిస్తాడని ఫాదర్ పాస్క్వాలి విశ్వసించాడు. చేసిన మేలు చెడని పదార్థం అని నమ్మాడు. ఒకరితో ప్రారంభించిన మంచి పని మరెందరికో దారి చూపుతుంది. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. విశ్వాస వ్యాప్తి, మానవాభివృద్ధి జోడెద్దు లాంటివని ఆయన నమ్మాడు. పడుగు జనాలపైన, అణగారిన ప్రజలపైన ఆయనకున్న ప్రేమ గురించిన వార్తలు విస్తృతంగా వ్యాపించాయి. ప్రజలు ఆయనను క్రొత్త స్వామీజీ అని పిలిచేవారు. 1921 మే 24వ తేదీన మొదటి 7 నవయువ మఠకన్యల బృందం నల్గొండ జిల్లాలోని మఠంపల్లిలో తమ మాటపట్టు చేశారు. ఈ విధంగా పునీత అన్నమ్మ గారి సత్యోపదేశ మఠకన్యల సభ నిరాడంబరంగా ఆవిర్భవించింది. ఫాదర్ పాస్క్వాలి గారు తన తమిళ బ్రాహ్మణుడి సహాయంతో 7 తెలుగు కథోలిక విశ్వాస పుస్తకాలు రచించారు. ఈ 7 పుస్తకాలు ప్రామాణికమైన కథోలిక విశ్వాసాన్ని తెలియపరచాలన్న ఫాదర్ పాస్క్వాలి గారి ప్రగాఢమైన కోరికకు ప్రతిబింబాలు. ఆయన వ్యక్తిగత ఉత్తరాలు కూడా రాసేవారు. అలాగే తన వ్యక్తిగత అనుదిన అనుభవాల వివరాలను రాసుకునేందుకు ఒక చిన్న పుస్తకం డైరీని కూడా తన జేబులో ఉంచుకునేవారు. ఈ ఆత్మీయ వివరాలే పేదలకు ఆయన చేసిన అవిశ్రాంత సేవలు. క్రీస్తు సువార్త వెలుగు వ్యాప్తికై ఆయన పొందిన ప్రేరణ, నడిపింపుల గురించి మనకు లోతైన అవగాహనను అందిస్తున్నాయి. ఇటలీ దేశ మిలాన్ నగరంలోని పోంటిఫికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ మిషన్స్ వారి జనరలేట్ నుండి వెలువడే లే మస్సియోని కథోలికే అనే సమాచార పత్రికతో ఫాదర్ పాస్క్వాలి గారు క్రమం తప్పకుండా అనుసంధాన సంబంధం కలిగి ఉండేవారు. 1923వ సంవత్సరంలో లే మిస్సియోని కథోలికే పత్రికకు ఆయన పంపిన నివేదికలో ఇలా వ్రాశారు: ఉదార హృదయులైన నా మిత్రులు నాకు పంపించాలనుకున్న విరాళాల చివరి పట్టికను నేను అందుకున్నాను. ఒక్కొక్కరికి జవాబు వ్రాయడం సాధ్యం కాదు గనుక ఈ పత్రిక ద్వారా ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తున్నాను. ఫాదర్ పాస్క్వాలి గారి చివరి లేఖ ఇలా ముగిసింది: దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. ప్రియమైన ధర్మదాతలకు నా తరపున, నా నూతన క్రైస్తవుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతా వందనాలు. 1924వ సంవత్సరంలో ఫాదర్ పాస్క్వాలి అకస్మాత్తుగా కడుపు నొప్పితో బాధలు అనుభవించారు. ఫాదర్ పాస్క్వాలి గారి అనారోగ్య పరిస్థితిని తెలుసుకుని హైదరాబాద్ పీఠాధిపతి ఘన శ్రీ విస్మార గారు 1924 జూన్ 26వ తేదీన ఆయన్ను చూసేందుకు ఏలూరుకు వచ్చారు. The Lord is calling me, Bishop. I'm ready. But no, what is the hurry? You have still so many things to do. I know that. If God's will be the Bishop. Surely you will see. May Almighty God bless you, the Father and the Son and the Holy Spirit. Amen. And the blessing of the Lord. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ఆయనకు సహాయపడుతూ తోడుగా ఉండేందుకు ఫాదర్ బందనాదం మరియన్నను, ఇరువురు పునీత అన్నమ్మ గారి సత్యోపదేశ సభ మఠకన్యలను నియమించి వెళ్లారు.
1924 జూలై 6వ తేదీన ఆదివారం నాడు ఫాదర్ పాస్క్వాలి గారు గుడి వరండాలో కూర్చొని దివ్యబలి పూజలో పాల్గొన్నారు. ఆ తర్వాత అదే రోజున ఆయన పరిస్థితి విషమించింది. ఫాదర్ మందనాథం మరియన్న గారు ఆయనకు వ్యాధిగ్రస్తుల అభ్యంగమైన అంతిమ దివ్య సంస్కారాన్నిచ్చి ఆశీర్వదించారు. ఈ సంస్కార సాంగ్యాలలో ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రశాంత వదనంతో పాల్గొన్నారు. చివరిగా నోరు విప్పి ఈ మాటలను ఉచ్చరించారు. నేను పరలోకానికి వెళ్తున్నాను, మీరంతా ఐక్యత కలిగి ఉండండి. జూలై 7వ తేదీ సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత, అనగా 12:15 ఫాదర్ పాస్క్వాలి గారు ఏలూరులో తన చివరి శ్వాస విడిచి ప్రశాంత చిత్తంతో ప్రభువుకు తన ఆత్మను అప్పగించుకున్నారు. ఏలూరుకి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుగ్గిరాల మండలం పినకడమిలో సిఎస్ఏ సభ 2014లో ఫాదర్ పాస్క్వాలి స్మారక క్షేత్రంగా జెరూసలేంలోని పవిత్ర భూమి నమూనాను నిర్మించింది. అందులో విశ్వాస వికాస కేంద్రమును స్థాపించి ఫాదర్ పాస్క్వాలి ఎవాంజలైజేషన్ మిషన్ కార్యక్రమాన్ని చురుగ్గా కొనసాగిస్తుంది. ఈ పవిత్ర భూమి ఆవరణలోనే నిర్మించిన దివ్య కారుణ్య మందిరం చాపెల్లో ఫాదర్ పాస్క్వాలి గారి భౌతిక అవశేషాలను భద్రపరిచారు. తన మన తదితర భేద భావాలకతీతంగా అసంఖ్యాక జనవాహిని ఈ కేంద్రాన్ని సందర్శించి దైవసేవకుడైన ఫాదర్ సిల్వియో పాస్క్వాలి గారి మధ్యవర్తిత్వ వేడుదల ద్వారా తమ జీవితాల్లో అనేక అద్భుతాలను చవిచూస్తున్నారు. పవిత్రాత్మ ప్రేరితుడైన ఫాదర్ సిల్వియో పాస్క్వాలి గారు పరిశుద్ధ కన్యమరియా మాతృమూర్తి అయిన పునీత అన్నమ్మగారి కాపుదలలో పునీత అన్నమ్మగారి సత్యోపదేశ మఠకన్యల సభను స్థాపించారు. 1954 జనవరి 5వ తేదీన ఈ కన్యాస్త్రీల సభ స్వయం ప్రతిపత్తిని పొంది ప్రప్రథమ సాధారణ సర్వసభ్య సమావేశం జరుపుకొని సభ తొలి సుపీరియర్ జనరల్గా కీర్తిశేషులు మదర్ ఎన్రికెట్టా తాతిరెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత 1999 జూన్ 12వ తేదీన ఈ సభ పొంటిఫికల్ స్టేటస్ను పొందింది. దేవాదిదేవుని కృపాకటాక్షము చేత, సభానేతల దృఢ సంకల్ప సిద్ధి చేత, సాహసోపేత నడిపింపు కారణంగా క్రీస్తు వెలుగు వ్యాప్తి కృషిలో దినదిన ప్రవర్ధమానమై అభివృద్ధి సాధించింది. 2014వ సంవత్సరంలో సభ సంస్థాపన శతవార్షికోత్సవాన్ని జరుపుకుంది. సభ సంస్థాపకుడైన ఫాదర్ పాస్క్వాలి గారి వీరోచిత జీవిత ఆదర్శాన్ని తెలిసిన పునీత అన్నమ్మగారి సత్యోపదేశ మఠకన్యల సభ ఫాదర్ పాస్క్వాలి గారి ధన్యతా పట్టం, పునీత పట్టం సాధన కొరకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ప్రక్రియకు కావలసిన నిరభ్యంతర అనుమతి పత్రం కొరకు కాంగ్రిగేషన్ ఫర్ కాజెస్ ఆఫ్ సెయింట్స్ వారికి దరఖాస్తు చేసుకుంది. 2014 డిసెంబర్ 3వ తేదీన పునీత ఫ్రాన్సిస్ చౌరీ గారి పండుగ రోజున శ్రీసభ నిరభ్యంతర అనుమతి పత్రాన్ని మంజూరు చేసి 2015 ఏప్రిల్ 25వ తేదీన ఫాదర్ పాస్క్వాలి గారిని పూజ్యనీయ దైవసేవకునిగా ప్రకటించింది. ఈనాడు వారి పునీత పట్టానికి మార్గం సుగమమైంది. ఈ ప్రక్రియ ప్రయత్నాలు ముమ్మరంగా ముందుకు సాగుతున్నాయి. తన చుట్టూ ఉన్న ప్రజల జీవితాలపై ఆయన చూపిన అద్భుత ప్రభావానికి సాక్ష్యమే ఈ పునీత పట్టం ప్రక్రియ కొనసాగింపు. ఈ సభ మఠంపల్లిలో ఒక చిన్న శాఖగా ఆవిర్భవించి నేడు భారతదేశమంతటా తన ప్రత్యేక ఉనికిని చాటుకునే స్థాయికి చేరుకుంది. జాతీయ సరిహద్దులను దాటి ఈ సభ తన మఠ సంస్థలను ఇటలీ, టాంజానియా, మలావి, జర్మనీ, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఏర్పాటు చేసి దైవరాజ్య స్థాపనకు కృషి చేస్తోంది. Father Silvio Pasquale died in order of sanctity, and he continues to manifest his spiritual patrimony to all of us. He showed tremendous inner strength and resilience in accomplishing the mission entrusted to him by the Lord.
Father Pasquale's comprehensive overview of life and mission encapsulates a profound journey of dedication and compassion towards the people of India, in particularly the state of Telangana and state of Andhra Pradesh. In his priestly journey, guess what? 8 years, 8 months, he lived in his own country. Later on, he came to India, lived 27 long years in 36 of his priestly ministry. He loved people, especially the people who belong to the lower strata of the society. Father Pasquale, a multifaceted missionary, believed that imparting faith went hand in hand with human development. Father Silvio Pasquale was a zealous missionary. He was welcomed wherever he went with great veneration and love. His fame spread far and wide in the mission field. He had faced so many challenges, but he never gave up the mission which he had chosen. He was a young warrior who sought God like roots seeking water. Through his tireless efforts and sincere commitment to the mission, Father Pasquale has left an indelible mark on all of us, directly or indirectly. His journey is a source of inspiration for all, urging us to embrace our own missions with a similar fervor and a steadfast belief in the power of compassion to shape a better world for all. I am glad that the beloved daughters of servant of God, Silvio Pasquale, true to the charism of the congregation, have contributed immensely towards the faith formation, education of children, and youth, upliftment of the poor and needy. Servant of God for the Silvio Pasquale is not just a missionary, but a spiritual leader and director to all of us. His charism and the legacy of spirituality is a continuous stimulus to the apostolates of the Congregation of Catechist Sisters of St. Anne. His legacy is alive today as the congregation continues to spread the light of Christ through different apostolates of catechesis evangelization, education ministry, healing ministry, and social service centers. I congratulate the congregation of Catechist Sisters of St. Anne for bringing out this documentary video on the 100th centenary celebration of the death anniversary of their founder, servant of God, Silvio Pasquale. Through this documentary film, we pay a tribute to the servant of God, Silvio Pasquale, who is a great light and source of inspiration for all. His mission lives among us as a testament to his unwavering faith, Eucharistic love, and commitment. Let us celebrate the life of the model missionary, whose influence continues to light the path of generations to come. Our beloved founder, servant of God, Silvio Pasquale, on this day of commemoration of the centenary death anniversary, we honor you and pay our deep homage to you. We plead you to intercede for each and every one of us personally and our congregation. It is our cherishing desire that you will live forever in our hearts and lead us forward to spread the light of Christ.